నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్తేనండి, అంత బాగానేనండి, వెరీ ఫైన్. సో చాలా రోజుల తర్వాత ఈరోజు టైం ఇచ్చారు. అంటే నేను యాక్చువల్గా ఈ 4 నెలలు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 100 రోజులు నిజామాబాద్లోనే ఉన్నాను. నాకు నా కాన్స్టిట్యూషన్లోనే ఆల్మోస్ట్ 85% నేనున్నా. అసెంబ్లీ గురించి ఒక 12 రోజులు, ఆ తర్వాత అటు ఇటు అంటే 5-6 రోజులు హైదరాబాద్ తప్ప నేను ఎప్పుడు కూడా ఇక్కడే ఉంటాను అన్నమాట. అందుకే మీరు హైదరాబాద్ రమ్మంటారు, నేను సమయం సెట్ కాలేదు. ఎప్పుడైనా వస్తే కూడా ఊరికే ఇట్లా మార్నింగ్ వచ్చి ఒక కార్యక్రమం ఏదో ప్రోగ్రామ్కి మళ్ళీ రావడం అట్లా జరిగింది మెయిన్. సో ముందుగా మీ గురించి, మీరు ఎంతవరకు చదువుకున్నారు? బీకామ్ అండి, బీకామ్. బీకామ్ డిగ్రీ చేశాను. ఎలా అంటే పాలిటిక్స్లోకి ఎట్లా, అంటే మీది బిజినెస్ ఫ్యామిలీ కదా? యా, పాలిటిక్స్లోకి ఎలా వచ్చారు? ఆల్మోస్ట్ నేను బిజినెస్ ఫ్యామిలీ అయినా కానీ సేవా దృక్పథం అనేది మా ఫ్యామిలీలో ఉంది. మా నాన్నగారు ముఖ్యంగా మాకు ఇన్స్పిరేషన్. మా ఫాదర్ మదర్ పేదవాళ్ళైనా ధనికులైనా ఒకే విధంగా వాళ్ళ ట్రీట్మెంట్ ఉండేదన్నమాట. మా రిలేటివ్స్లో కానీ వచ్చే వాళ్ళు కానీ ఎవరినైనా కానీ. తర్వాత నేను 1984లో విశ్వ హిందూ పరిషత్ ఒక కార్యకర్తగా జాయిన్ అయినా. ఆ తర్వాత జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా అంచెలంచెలుగా ఎదిగి 2014 అంటే 30 సంవత్సరాలు విశ్వ హిందూ పరిషత్లో. అంటే విశ్వ హిందూ పరిషత్ అంటే సంఘం ఆర్ఎస్ఎస్ ఒక అండర్లో ఇది ఒక ఆర్గనైజేషన్. 2014లో మళ్ళీ రాజకీయ రంగ ప్రవేశం వాళ్ళే పిలిచి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇక తెలుసు ప్రయాణం. 2014లో తెలంగాణ అప్పుడే కదా కొత్తగా వచ్చింది. అప్పుడు కూడా నాకు 2014లో 29,000 ఓట్లు వచ్చినాయి. 10 సంవత్సరాల క్రితం భాజపాకు 29,000 ఓట్లు అంటే చాలా గుర్తింపున్న ఓట్లు అప్పుడు. ఆ తర్వాత 18లో నేను ఎక్స్పెక్ట్ చేసిన టికెట్ రాలేదు. మళ్ళీ నాకు ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇవ్వలేదు అంటారు అప్పుడు టికెట్? మేబీ ఏ కారణాలు అయినా కానీ మెజారిటీ కొంచెంలోనే మిస్ అయింది కదా అంతకుముందు 14. చూడండి వాళ్ళ ఈక్వేషన్, పార్టీ సెంట్రల్ పార్టీకి వాళ్ళ క్యాలిక్యులేషన్ ఏ విధంగా ఉండేనో నేను ఎక్స్పెక్ట్ చేసినాను, కానీ రాలేదు. అయినా కానీ పార్టీ గురించి డెడికేట్గా పనిచేసిన. 18లో నిలబడ్డ క్యాండిడేట్ గురించి కానీ, మళ్ళీ 19లో అరవింద్ ధర్మపురి గారు ఎంపీగా పోటీ చేసినప్పుడు కానీ, అంటే 14లో ఓడిపోయినప్పటికీ, 18లో టికెట్ రానప్పటికీ ఇప్పటి వరకు నిరంతరంగా పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు చేసుకుంటూ పార్టీకి క్లోజ్గా ఉండడం, డెడికేట్గా పార్టీకి పనిచేసిన ఇది విషయం. మీ కమ్యూనిటీని తీసుకుంటే అసలు రాజకీయాల్లోకి చాలా రేర్. అందులో నిజామాబాద్లో ఏకైక ఎమ్మెల్యే ఇప్పుడు మీరు వైశ్య కమ్యూనిటీ. మొత్తం రాష్ట్రంలోనే ఏకైక ఎమ్మెల్యే మీరు. అది కూడా గుప్తా వర్సెస్ గుప్తా నడిచింది ఇక్కడ పోటీ. సో అంటే ఎట్లా పాలిటిక్స్లోకి ఎలా ఎంకరేజ్ చేశారు? 14లో మాజీ ఎమ్మెల్యే పిగాల గణేష్ గుప్తా 2009లో ఎంపీగా పోటీ చేసిండు. ఆయన నిజామాబాద్ పార్లమెంట్కు ఓడిపోయింది. మళ్ళీ ఆయన 14లో నేను అనుకుంటా బహుశా ఎంపీగానే ఎక్స్పెక్ట్ చేసిండు. కవిత వచ్చినందుకు ఆయనకు టికెట్ రాలేదు, అయిష్టంగానే ఎమ్మెల్యేగా అయిండు. ఇక తెలంగాణ వేవ్ ఉండే. ఆ తర్వాత దాంట్లో 2014లో గెలవడం జరిగింది. 18లో మనందరికీ తెలుసు కేవలం టీఆర్ఎస్ డబ్బుతోటే గెలిచింది. కంగారు కొలా అనేదో సభల వీడియోలో కూడా సోషల్ మీడియాలో చూసిన కార్టూన్లు ఎవరైతే క్యాండిడేట్లు కాంటెస్టెడ్ క్యాండిడేట్లు అనుకో కాన్స్టిట్యూషన్లకు కార్టూన్లు మోయడం జరిగింది. అంటే 18లో టీఆర్ఎస్ ప్రభుత్వం డబ్బుతోటే గెలిచింది. 18లో డబ్బుతో గెలిచిందని మీరు అంటున్నారు, కానీ ప్రజలు ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకుంటారు, కానీ ఎవరైతే చేస్తారు, ఎవరి మీద నమ్మకం ఉంటే వాళ్ళనే గెలిపిస్తారు కదా. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు నోవేర్. భారతీయ జనతా పార్టీ రోజు రోజుకి ఎదుగుతూ ఉంది. బీఆర్ఎస్కు నిజమైన ప్రత్యామ్నాయం లేకుండే అప్పుడు చెప్పాలంటే. 18లో భారతీయ జనతా పార్టీ అప్పుడు 6% ఓట్ పర్సెంటేజ్ తోటి 18లో రిజల్ట్ వచ్చింది, 6% ఓట్. మళ్ళీ 18 తర్వాత ఏ ఎలక్షన్లు అయినా
భారతీయ జనతా పార్టీ ఎదుగుతూ ఉంది. 18లో ఒక రాజాసింగ్ ఒకరే ఎమ్మెల్యే గెలిస్తే తర్వాత 19లో 4 ఎంపీలు గెలవడం జరిగింది తెలంగాణలో. ఆ తర్వాత దుబ్బాక ఎలక్షన్ కానీ హుజూరాబాద్ ఎలక్షన్ కానీ బంపర్ మెజారిటీ తోటి భారతీయ జనతా పార్టీ గెలుచుకున్నది. 2020లో నేను అనుకుంటా బహుశా జిహెచ్ఎంసీ ఎన్నికలు చరిత్ర గతంలో ఎప్పుడు లేని విధంగా కనీవిని ఎరగని రీతిలో 48 సీట్లు 48 కార్పొరేషన్ సీట్లు గెలవడం జరిగింది. అంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎట్లయితే సెంట్రల్ ఒకప్పుడు 2 సీట్లది ఇలా 2019లో 303 అయింది, ఇస్ బార్ 400 పార్ అన్నట్లు తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ డే బై డే ఎదుగుతా ఉంది. ఇప్పుడు తెలంగాణలో మెల్లగా బీజేపీ పుంజుకుంటుంది అంటున్నారు, నిజంగా బలంగా ఉందంటారా బీజేపీ? మెల్లంగా కాదు, జెట్ స్పీడ్ తోటి పెరుగుతా ఉంది. 6%ది 14% మొన్నటి 2023 ఎలక్షన్లో. ఇప్పుడు ఎక్కడ చూస్తే అక్కడ దేశవ్యాప్తంగా తెలంగాణలో ముఖ్యంగా ఎక్కడ చూస్తే అక్కడ మోడీ మోడీ మోడీ. ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయి, ఓటేద్దాము కమలం పూకని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రజలందరూ మోడీ మోడీ అంటున్నారు. మోడీని చూసి ఓటేయాలా, బీజేపీని చూసేయాలా? అభివృద్ధిని చూసేయాలా, మోడీని చూసేయాలా. అంటే గతంలో ఈ 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత కేవలం 5 సంవత్సరాల అవకాశం దొరికేటే. అప్పుడు వాజ్పేయి గారు ప్రధానమంత్రి. ఆయన 5 సంవత్సరాల పీరియడ్లో ఇవాళ జాతీయ రహదారులు ఇప్పుడు మనం చూస్తామంటే కాశ్మీర్ టు కన్యాకుమారి కానీ అస్సాం టు గుజరాత్ కానీ వారి పీరియడ్లోనే జాతీయ రహదారుల్లో అభివృద్ధి జరిగింది. అనేక సంస్కరణలు, అప్పుడు కూడా సంక్షేమ పథకాలు. ఆ తర్వాత కాంగ్రెస్ 60 సంవత్సరాలు పాలించింది. మళ్ళీ ఇప్పుడు కంటిన్యూగా 10 ఇయర్స్ ఎదుగుతాం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మోడీని చూసి కమలం పువ్వుని చూసి ప్రజలు ఓటేస్తా ఉన్నారు. కమలం పువ్వు కూడా ముఖ్యం. ఎందుకంటే నేను పట్నాల్లో పోటీ చేసినప్పుడు స్లమ్ ఏరియాలకు వెళ్ళినప్పుడు మేము లోగోని పట్టుకొని చూపెడితేనే అలా గుర్తుంటాయి. అమ్మ భారతీయ జనతా పార్టీ అంటే కమలం పువ్వు చూపెట్టేది. ఇప్పుడు ఏ గుడిసెలోకి వెళ్ళినా బిడ్డ అని ఆశీర్వదిస్తారు, ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తారు. బీజేపీ అంటే అంత గౌరవం పెరిగింది ప్రజలలో. అట్టడుగు వర్గాల ప్రజల నుండి కానీ దళిత వర్గాలు కానీ మహిళలు, యువకులు, సీనియర్ సిటిజన్స్ అందరిట్లో కూడా అందరి గుండెల్లో కమలం పువ్వు. ఇప్పుడు మీరు వేరే స్టేట్స్ లో జరిగిన డెవలప్మెంట్ కన్యాకుమారి గురించి చెప్పారు, మరి తెలంగాణకి బీజేపీ ఏం చేసిందంటే ఏం చెప్తారు? చాలా చేసింది మేడం. ఇంతకుముందు మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, రైల్వేస్, ఎయిర్వేస్ కానీ తర్వాత ఆవాస్ యోజన కింద ఇతర అంటే తెలంగాణ విషయానికి వస్తే ఏదైతే సెంట్రల్ స్కీమ్స్ ఉన్నాయో లక్షలాది రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు, మొత్తము సుమారు 10 లక్షల కోట్ల ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణకు అభివృద్ధి చేయడానికి ఖర్చు పెట్టారు. ముఖ్యంగా కరోనా వ్యాక్సిన్ తోటి మనం మొదలు పెడితే అంటే అంతకుముందు జన్ధన్ యోజన తోటి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జీరో అకౌంట్ తోటి వాళ్ళ ప్రయాణం ప్రారంభమైంది. దేన్ని ఎప్పుడు ఏ సంక్షేమ పథకం కానీ ఏ స్కీమ్ కానీ ప్రజల కోసం ప్రవేశపెడితే ఈ ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉన్నారు, ఇది సాధ్యమవుతుందా? అన్నీ కూడా సాధ్యమైన విజయవంతమైనవి. అంటే జీరో అకౌంట్ అంటే బ్యాంక్ జీరో అకౌంట్. అప్పుడు ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి పేదలకు, మధ్య తరగతి వాళ్ళకంటే సాధ్యమయ్యేది కాదు. పోతే ఇది మాకు పనికొచ్చే అకౌంట్ కాదు, ఇది ఆపరేటింగ్ ఏముండదు, ట్రాన్సాక్షన్ ఉండదు అని వాళ్ళు ఇచ్చేది కాదు. అప్పుడు జన్ధన్ తర్వాత వాళ్ళే ఇంటికి వెళ్ళేసి జీరో అకౌంట్ ఓపెన్ చేశారు. ఇట్లా జన్ధన్ తోటి ప్రయాణం మొదలై ముఖ్యంగా కరోనా 2019 కానీ 2020లో కానీ కరోనా భయంకరమైన వ్యాధి ప్రపంచవ్యాప్తంగా కూడా మనం చూసినాం. అటువంటప్పుడు ప్రపంచ దేశాలను ఎదురు చూసినాయి. అంటే ప్రపంచ చిత్రపటంలో భారతదేశ పరిస్థితి ఏంటిది? పేద దేశము, అత్యధిక జనాభా ఉన్న దేశం. మరి ఏమవుతుంది అన్నప్పుడు మోడీ గారు ఉన్నందుకే త్వరగా వ్యాక్సిన్ తయారు చేసి ప్రతి ఒక్కరికి $2 3 సార్లు వ్యాక్సిన్ ఇచ్చి ఉచితంగా ఇచ్చిన దేశం కేవలం భారతదేశం. అంటే ఈ సంక్షేమ పథకాలు దాంతోపాటు ఒక ప్యాకేజీ
కరోనా వ్యాక్సిన్ తర్వాత, అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే కరోనా తర్వాత ఫ్రీ రేషన్ ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ చెందుతాయి, అందరికి చెందుతాయి, తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ కూడా. అంటే బెనిఫిట్స్ చెప్తున్నా నేను. తర్వాత ఉజ్వల యోజన, గ్యాస్ కనెక్షన్ లేని వాళ్ళకు, సిలిండర్ ఫ్రీ లేని వాళ్ళకు ఫ్రీగా ఇవ్వడం. స్ట్రీట్ వెండర్స్ లోన్స్ చాలా మంది తీసుకున్నారు. 10,000 రూపాయలని అది స్టార్ట్ చేస్తే మళ్ళీ రీపేమెంట్ చేసుకుంటా ఇప్పుడు 50,000 రూపాయలు. అంటే తెలంగాణలో కూడా ఇవన్నీ కూడా మోడీ గారు దేశ ప్రధాని. ఈ రేవంత్ రెడ్డి లెక్క ఆయన కాన్స్టిట్యూషన్కే కాదు, ఆయన కాన్స్టిట్యూషన్ పేరు ఏంటిది, కొడంగల్కు ముఖ్యమంత్రి అన్నట్లు. నేను కొడంగల్కి వెళ్ళి నేను 5,000 కోట్లు తీసుకొచ్చిన, ప్రతి గ్రామం నుంచి ప్రతి మండలం నుంచి నేను రోడ్లు వేసిన అని చెప్తున్నాను. అవన్నీ తర్వాత ఆయన అసలు తెలంగాణకు సీఎమా లేకుంటే కొడంగల్కు సీఎమా అర్థం కాదు. మోడీ గారు అది కాదు, సొక్కా సాత్, సొక్కా వికాస్, సొక్కా విశ్వాస్, సొక్కా ప్రయాస్. అన్ని వర్గాల ప్రజలకు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాల పార్టీలకు అతీతంగా ఇవన్నీ స్కీములు అందరికీ కూడా వర్తింపజేస్తూ ఉన్నాయి. అదేవిధంగా ముద్రా లోన్లు 50,000 నుంచి 10 లక్షల రూపాయల వరకు సింపుల్ ప్రాసెస్, 2 రోజులలో అలాట్ అయింది. మహిళలకు ఒక గౌరవప్రదమైన స్థానం ఇవ్వాలని టాయిలెట్స్, లక్షలాది టాయిలెట్స్ తెలంగాణలో. దాని తర్వాత స్వచ్ఛ భారత్, గ్రామాలలో ఇవాళ మనం ఏమైనా అభివృద్ధి చూస్తున్నామంటే రోడ్లు కానీ, గార్డెన్స్ కానీ, శ్మశాన వాటికలు కానీ, రైతు వేదికలు కానీ, ఇవన్నీ కూడా 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ సెంట్రల్ నుంచి వస్తున్న డబ్బులే. ఇవన్నీ బీఆర్ఎస్ మేము చేసిందే, కేంద్రం అట్లా చెప్పుకుంటుంది అని అంటున్నారు కదా. బీఆర్ఎస్ చేసిందనే ఇవాళ కనుమరుగైతా ఉంది. డప్పు కొట్టుకున్నాడు, నేనే తెలంగాణ సాధించిన, నేనే మునగాడిని ఏదేదో చెప్పుకుంటే ఇవాళ రోజు రోజుకు కనుమరుగైతా ఉంది. ప్రతిదీ కూడా ఆయన సెంట్రల్ నుంచి వచ్చేటి, ఇప్పుడు డెలివరీ లేడీస్కి ఇచ్చిన సెంట్రల్ కిట్ని కేటీఆర్ అని పెట్టుకున్నాడు. ఎక్కడైనా కానీ మోడీ గారి పేరుందండి ఏదైనా స్కీమ్కు? ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉంటుంది, ప్రధానమంత్రి అనే పేరు మీద స్కీములు ఉంటాయి తప్ప మోడీ స్కీమ్ అనేది ఎక్కడ ఉండదు. అది మోడీ గారి గొప్పతనం. భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతము, ఒక కమిట్మెంట్ పార్టీ, ఒక దేశభక్తితో కూడుకున్న పార్టీ. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఫౌండేషన్ ఆ విధంగా ఉంది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్, అటల్ బిహారీ వాజ్పేయి, అద్వానీ గారి అటువంటి మహామహులు వారి జీవితాలను త్యాగం చేసి, ప్రాణత్యాగం చేసి, ఒక ఆశయం కోసం, ఒక సిద్ధాంతం కోసం వాళ్ళ జీవితాలను కూడా త్యాగం చేసి ఇలా నరేంద్ర మోడీ గారి పరిపాలన భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. స్కీములు తెలంగాణకు వచ్చి కూడా చెప్పుకోకనే ఆ పాపం ఆయన చుట్టుకున్నది కేసీఆర్. ఇవాళ అందుకోసమే మోడీ గారిని గత 2 సంవత్సరాల నుండి మోడీ గారు తెలంగాణకు 7-8 సార్లు వస్తే ఒకసారి కూడా కలవలే. మోడీతో పెట్టుకున్న రోడ్డు బాగుపడ్డాడు. ఒక నాయకుడిని ప్రజలు ఎన్నుకుంటారంటే ఈ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దేనికోసం ఎన్నుకుంటారు ఆ కాన్సెప్టే మర్చిపోయింది. కేవలం డబ్బు సంపాదన కోసమే రాజకీయ నాయకులు, మేము లీడర్లమైనా, ఎమ్మెల్యేలైనా, ఎంపీలు అయినాము, డబ్బును సంపాదించుకుంటానికి, దోచుకుంటానికి అనుకున్నారు. కానీ భారతీయ జనతా నరేంద్ర మోడీ గారి పరిపాలనలో ఆ ట్రెండ్ మారుతూ ఉంది. ప్రజలు ఎందుకు వారికి సేవ చేస్తారని, వారి కాన్స్టిట్యూషన్ అభివృద్ధి చెందుతుందని ఆ విధంగా ఎన్నుకుంటారు. కానీ ఈ విధంగా దోచుకుంటానికి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుంటే ఆ విధంగా కాదు. కనుక బీజేపీ తెలంగాణకు చాలా చేసింది, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకోలేదు. అది విషయం. ఇప్పుడు మీరు అన్నారు కదా ఈడీ, సిబిఐ ఏజెన్సీస్ అన్ని వాటి పని అవి చేసుకుంటూ పోతాయని. మరి కవిత చూసుకుంటే, కల్వకుంట్ల కవిత కావాలనే బీజేపీ గవర్నమెంట్ ఈ ఎలక్షన్స్ కోసం టార్గెట్ పెట్టుకొని నన్ను అరెస్ట్ చేయించిందని అంటున్నారు కదా. ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి మేడం. ఆమె సౌత్ లిక్కర్ ఎందుకమ్మా మహిళల పరువు తీసింది, చెప్పుకుంటేనే సిగ్గు. ఆ విషయం చెప్పుకుందామంటే మా ఇంట్లోనైతే ఆ విషయం మాట్లాడడం. ఎందుకంటే మహిళల మధ్యన ఒక మహిళా ఉండి లిక్కర్ది ఎందుకు అవసరమా? సౌత్ లిక్కర్ పాలసీని అక్కడ అందరికి బహిరంగంగా సాక్ష్యాలు ఎన్నో చెప్పినాయి. తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే తప్పు చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పనిష్మెంట్,
ఒకనాడు లేకుండా ఒకనాడు తప్పకుండా జరుగుతుంది. అనేక సాక్ష్యాలు ఉన్నాయి కనుక అందుకే నేను అంటా ఉన్నాను, ఈడీ ఆ పని దాని చేసుకుంటా పోతుంది. కవితకు పక్క సాక్ష్యాధారాలు ఉన్న తర్వాతనే 4 సార్లు ఎంక్వైరీకి పిలిచిన తర్వాతనే అరెస్ట్ చేయడం జరిగింది, ఇప్పుడు పక్కా సాక్ష్యాలతోటే. కరోనా వ్యాక్సిన్స్ గురించి చెప్పారు కదా, ఆరోగ్య సేతు యాప్ పెట్టి అందరికీ వ్యాక్సిన్స్ అందించారు. కానీ ఆ డేటాను మొత్తం కలెక్ట్ చేసుకుంది అండ్ విఐపి ఫోన్స్ కూడా మొత్తం డేటా గ్యాదర్ చేసుకున్నారని కేటీఆర్ గారు కూడా అన్నారు కదా, దీన్ని ఎలా చూడాలి? ఇక ట్యాపింగ్ విషయం వస్తే ఇప్పుడు తెలంగాణలో ఫోన్ ట్యాపింగే నడుస్తూ ఉంది. కాళేశ్వరంది పాపం అందరూ ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగింది, మా ప్రభుత్వం వస్తే సిబిఐ ఎంక్వైరీ చేస్తాం. ఎట్లయితే ఈ 2-3 పిల్లర్లు కుంగిపోయినాయి, కాళేశ్వరము, అన్నారం, మేడిగడ్డ, ఆ తర్వాత ఏం చప్పుడు లేదు. ఇప్పుడు లేటెస్ట్గా ఫోన్ ట్యాపింగ్. ఎంత అన్యాయం అమ్మ. ప్రతిపక్షాలని వాళ్ళ ఇన్ఫర్మేషన్ కోసము డబ్బు సీజ్ చేపేయడానికి, అన్నిటికన్నా ముఖ్యం పర్సనల్ లైఫ్లో కూడా ట్యాపింగ్. అంటే కార్పొరేట్స్, ఈ జ్యువెలర్స్ అంటే డబ్బుని లాగటానికి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి, ఎంత దిగజారేంటో చెప్పండి. అందుకే 39 మంది గెలిచిన తర్వాత 3 ఆల్రెడీ పార్టీ వదులుకున్నారు, 3 ఎమ్మెల్యేలు. ఇంకా అసలు నేనేటంట కదా అంటే ఎంపీ ఎలక్షన్ తర్వాత అసలు ఉంటుందా పార్టీ మటుమాయమవుతుందా? మీ ఫోన్ ఏమైనా ట్యాప్ అయిందా? ఎలక్షన్స్ టైంలో కొంతమందిని టార్గెట్ గా పెట్టుకొని ఆపోజిట్ క్యాండిడేట్స్ మేమే గెలవాలి అని టార్గెట్ తోని కొంతమంది ఫోన్ ట్యాపింగ్స్ చేసి మనీ కూడా దొరికేలాగా చేశారని చాలా న్యూస్ లో నిన్న మొన్న 2-3 బీజేపీ లీడర్స్ కూడా వెళ్ళి కేసు వేయడం జరిగింది. నేను కూడా తప్పకుండా నా ఫోన్ కూడా ట్యాపింగ్ అయి ఉంటది, నేను దాని గురించి తెలుసుకుంటా ఉన్నా తప్పకుండా. ఎందుకంటే కాంటెస్టెడ్ క్యాండిడేట్లు అందరి మీద ట్యాపింగ్ తప్పకుండా. వాళ్ళ పార్టీ వాళ్ళ మీదనే ఫోన్ ట్యాపింగ్ ని కూడా వాళ్ళు నిఘా పెట్టిండ్రంటే మా మీద తప్పకుండా పెట్టే ఉంటారు వాళ్ళు. దాని గురించి తెలుసుకుంటా, నేను కూడా కంప్లైంట్ చేస్తా తప్పకుండా. తెలంగాణలో బీజేపీ జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది అంటున్నారు. నిజంగా అంత బలంగా ఉంటే ఈటల, ధర్మపురి, రఘునందన్ రావు వీళ్ళందరూ ఓడిపోవాల్సిన అవసరం ఏముంది? చూడండి, 8 సీట్లు బీజేపీ చరిత్రలో ఫస్ట్ టైం తెలంగాణలో 1కి 8 అయినాయి. 19 స్థానాలలో 2వ స్థానం, 19 కాన్స్టిట్యూషన్లలో. మామూలు విషయం కాదు అది. కొద్ది మొత్తంలో ఓడిపోయిన సీట్లు చాలా ఉన్నాయి. అంటే ఎంత వారైనా కానీ ప్రజల నిర్ణయానికి, ప్రజల తీర్పుకు శిరస వహించాల్సిందే. కానీ మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్లో కనీవిని ఎరుగని రీతిలో భారతీయ జనతా పార్టీ ఎదుగుతుంది. హైయెస్ట్ సీట్లు డబుల్ ఫిగర్ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది. బీజేపీకి మైనస్ బీజేపీ పార్టీయే చేసుకుందని చాలా ఎనాలిసిస్ లో చెప్పారు. ఎందుకంటే తెలంగాణలో బీఆర్ఎస్ కి ఆపోజిట్ గా బీజేపీ పుంజుకునే టైంలో బండి సంజయ్ తోని కిషన్ రెడ్డిని మార్చారు. సో అది బీజేపీ చేసుకున్నదే అని చాలా మంది అంటున్నారు. అది కేంద్ర పార్టీ నిర్ణయం అమ్మా. ఎందుకంటే అది ఎందుకు చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు అనేది హైకమాండ్ నిర్ణయిస్తుంది. హైకమాండ్ అన్నిటి దానికి అందరం కూడా బెండ్ అయ్యే ఉంటాము, శిరస వహించాల్సిందే. కిషన్ రెడ్డి గారు అనుభవజ్ఞులు, ఇంతకుముందు 2 సార్లు అధ్యక్షుడిగా పనిచేసిండ్రు, కేంద్ర మంత్రిగా, సీనియర్ నాయకుడు. ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా, అధ్యక్షుడు అయిన తర్వాత పార్టీ ఎదుగుతూ ఉంది. ఇంతకుముందు నేను చెప్పినా కదా, 18లో 6%, ఇలా 14% అయింది. తప్పకుండా డే బై డే ప్రజల గుండెల్లో భారతీయ జనతా పార్టీ ఉంది, కమలం ఉంది. ప్రజలందరూ కూడా బీజేపీ వైపు ఉన్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా 8 సీట్స్ గెలిచింది, 30 టార్గెట్ పెట్టుకున్నారు బీజేపీ వాళ్ళు. మరి ఇప్పుడేమో కాంగ్రెస్ 15 పెట్టుకుంది, బీజేపీ ఏమో 12 పెట్టుకుంది టార్గెట్. మరి ఈ టార్గెట్ అంటే ఓవర్ గా అనిపించట్లేదు. 30 పెట్టుకుంటేనే 8, ఇప్పుడు 12 గెలుస్తామని సవాల్ కాంగ్రెస్ మాయ మాటలు చెప్పి గెలిచింది, అబద్ధపు హామీలు ఇచ్చి గెలిచింది.
6 గ్యారెంటీలని చెప్పి 100 రోజులు అమలు చేస్తా అని చెప్పి ఎన్నో హామీలు 6 గ్యారెంటీలు ఇచ్చింది. దాంతోపాటు మొత్తము కేటీఆర్ అంటూ ఉంటాడు 420 420 అని మేము అనగానే 413 హామీలు ఇచ్చినట్లు రికార్డ్స్ ఉన్నాయి. దాంట్లో ఇప్పటివరకు అసలు ముఖ్యంగా వాళ్ళు ఏం చెప్పారంటే, మేము అధికారంలోకి రాగానే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తాం ఒకేసారి. ఆ తర్వాత వరికి 500 రూపాయల సబ్సిడీ ఇస్తాం, ఎక్స్ట్రా మినిమం సపోర్ట్ ప్రైస్ కాకుండా. దాని తర్వాత రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తాం, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తాం. ఈ 100 రోజులు 6 గ్యారెంటీలలో కాకుండా చెప్పినాయి. ఏది కూడా అమలు కాలేదు. అబద్ధపు హామీలు ఇచ్చి గెలిచింది. ప్రజలు తొందరలోనే దాన్ని గమనించిండ్రు. అది కాంగ్రెస్ ఏమి ఇయ్యలేదని. 100 రోజులు అయిపోయింది, 120 రోజులు అయింది. ఇప్పుడు కోడ్ ఉంది. కోడ్ కన్నా ముందు వాళ్ళకి తెలుసు 100 రోజులకు కోడ్ వచ్చింది. అది 90 రోజులకు చేయొచ్చు కదా. ఉచిత బస్ చేసినాం అంటున్నారు కదా. చేసింది ఏంటమ్మా, మహిళలకు మహాలక్ష్మి స్కీమ్ కింద మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం. మహిళలే వ్యతిరేకిస్తూ ఉన్నారు ఇప్పుడు, కొద్దిమంది మహిళలు. ఎందుకంటే పేదలకు, బడుగు బలైన వర్గాలకు, మధ్యతరగతి వాళ్ళకు ఫ్రీ సౌకర్యం ఇస్తే బాగుంటుండని. ఎందుకంటే అందరికీ అట్లా సీట్లు దొరుకుతాయి కావాలంటే. ఇక మహాలక్ష్మి స్కీమ్లో 500 రూపీస్కి సిలిండర్ ఇవ్వాలా. మొన్న అంటే ఎలక్షన్ కోడ్ కన్నా ముందు ప్రతి వారం రోజులకు మనం సినిమా క్లాప్ కొట్టినట్లు ఒక్కొక్కటి కొడతా పోయారు. అమలు మాత్రం ఏది కాలే ఇప్పటిదాకా. దాని తర్వాత 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తా అని చెప్పిండ్రు. ఇది పూర్తిగా మహాలక్ష్మి స్కీమ్. దాంట్లో ఒకటే మహిళలకు ఫ్రీ బస్సు స్టార్ట్ అయింది. ఆ తర్వాత 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, అది 50% అమలవుతా ఉంది ఇప్పటిదాకా. 50% మందికి అందుతలేదు. మాకు ఫ్రీగా వస్తలే 200 యూనిట్లకు ఇంకా ఇంప్లిమెంట్ కాలేదని చెప్తా ఉన్నారు. ఇక రాజీవ్ ఆరోగ్యశ్రీ ఫస్ట్లోనే చేసి అది 120 డేస్ అయింది, సుమారు 120 డేస్ అయింది. ఇప్పటిదాకా ఇంప్లిమెంట్ కాయితలేదు. దాంట్లో ఆయుష్మాన్ భారత్ యాడ్ చేసుకుంటారు వీళ్ళు 5 లక్షల రూపాయలు సెంట్రల్ హెల్త్ స్కీమ్. అయినా కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో అమలు కాలే. 6 గ్యారెంటీలు రైతు భరోసా అని చెప్పిండ్రు. రైతులకు మరియు కౌలుదారులకు 15,000 రూపాయలు ఇప్పటిదాకా లేదు. కూలీలకు 12,000 లేదు. వడ్లపైన బోనస్ 500 రూపాయలు లేదు. యువ వికాసం యువకులకు 5 లక్షల రూపాయలు అని చెప్పిండ్రు. పీజీ స్టూడెంట్స్కి ఇప్పటిదాకా ఏం లేదు. విద్యా భరోసా కార్డు ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఇంటర్నేషనల్ స్కూల్స్ చూద్దాం, దానికోసం వెయిటింగ్. అప్పటిదాకా ఉంటుందా, ఇది ఏమవుతుందో చూద్దాం. గవర్నమెంట్ అయితే చేయూత 4,000 రూపాయలు పెన్షన్ అమలు కాలే. 10 లక్షల రూపాయలు రాజీవ్ బీమా, అదే ఇంతకుముందు చెప్పినా కదా. ఆ తర్వాత ఇందిరమ్మ ఇళ్ళని అది కూడా తెరలేపిండ్రు. కానీ ఇప్పటివరకు ఏం లేదు. అది అసలు వాళ్ళకి క్లారిటీ లేదు. ఇప్పుడు కట్టిన డబుల్ బెడ్రూమ్ల విషయంలో నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇన్ఛార్జ్ మినిస్టర్ గౌరవ జూపల్లి కృష్ణారావు గారికి నేను అడగడం జరిగింది. ఆయన కూడా క్లారిటీ లేదని చెప్పిండు. కలెక్టర్ గారికి అనేక సార్లు నేను లెటర్ ఇవ్వడం జరిగింది. కట్టిన ఇండ్లు 4 సంవత్సరాల క్రితము నిజామాబాద్ అర్బన్లో 400 ఇళ్ళు కంప్లీట్ అయి 4 సంవత్సరాలు అయింది. 90% వర్క్ అనే 300 ఉన్నాయి. వాటి పరిస్థితి ఏంటంటే క్లారిటీ లేదు. డబుల్ బెడ్ కట్టించినా ఇచ్చినా కానీ పేదలకు పాపం 10 సంవత్సరాల నుండి ఎదురు చూస్తూ ఉన్నారు. అది పక్కకు పెట్టి ఇప్పుడు స్వంత స్థలం ఉన్న వాళ్ళకి 5 లక్షలు, పేదోళ్లకు జాగా లేని వాళ్ళకు ప్లేస్ ఇచ్చి 5 లక్షలు. వీళ్ళు ఇచ్చిన హామీలు. ఇంకొక వైపు గెలిచిన మొదటి నెలనే
మాకు ఈ నెల జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు అని చెప్పిండు. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రాజెక్టుల పేరుతో మొత్తం తెలంగాణను అప్లపాలు చేసింది, సార్ ఉన్నదంతా ఊడ్చేసినారని రేవంత్ రెడ్డి గారే అంటున్నారు కదా. మరి నీకు హామీలు ఇచ్చినప్పుడు తెలియదా? ఉమ్, అప్పటికే కాళేశ్వరం కుంగిపోయింది ఎలక్షన్ కన్నా ముందే. ఉమ్, వీళ్లకు హామీలు ఇచ్చినప్పుడు ఏంటంటే ఇచ్చేద్దాం, ఉమ్, మాకు గెలిచేయలేదు పోయలేదు అనుకున్నారు మొట్టమొదటిగా. ఉమ్, తర్వాత ఏంటిదంటే ప్రజలు, ఎందుకంటే ఈ హామీలన్నీ నమ్మిండ్రు, మోసపోయిండ్రు. ఇప్పుడు ఉమ్, నమ్మి ఓట్లు వేసిండ్రు. అమలు కాని హామీలు, సాధ్యం కాని హామీలు చెయ్యాలనే మేము కోరుకుంటా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అమలు చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ప్రజలకు అన్ని రకాల హామీలు వారికి చెందాలా, వాళ్ళు బాగుపడాలని మేము కూడా అనుకుంటాం. చేస్తే మంచి, లేకుంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం, అడుగుతాం, క్వశ్చన్ వేస్తాం, నిలదీస్తాం. మీరు ఇక్కడ నిజామాబాద్ అర్బన్కి వస్తే మీరు గెలవక ముందు ఏమేమి హామీలు ఇచ్చారు ఇక్కడ ప్రజలకి? నేను ప్రజలకు నా ట్రస్ట్ ద్వారా 25 సంవత్సరాల నుండి నేను ప్రజలకు ఇక్కడ సేవ చేస్తూ ఉన్నా నిస్వార్థంగా. ఇటువంటి రిటర్న్స్ నేను ఎక్స్పెక్ట్ చేయకుండా దానికే వారు ఆశీర్వాదం ఇచ్చిండ్రు. ముఖ్యంగా 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారు అనేక సార్లు చెప్పిండు. ఏం చెప్పిండు? 1000 కోట్ల అభివృద్ధి అయిందని చెప్పిండు. మరి ఇప్పుడు చూస్తే 50% డివిజన్లలో రోడ్లు బాగలేవు, డ్రైనేజీలు లేవు, చాలా దగ్గర లైటింగ్ వ్యవస్థ లేదు, డ్రింకింగ్ వాటర్ సమస్య కొన్ని ఎక్కడ ఉంది, పార్కింగ్ వ్యవస్థ అస్తవ్యస్తం, ఐలాండ్స్ లేవు, డివిజన్కి ఒక పార్కు లేదు, డివిజన్కి ఒక స్మాల్ హాస్పిటల్, బస్తీ దవాఖానా 2 దగ్గరనే అయింది 10 ఏళ్ళల్లో. నిజంగా చెప్పాలంటే ఒకటే మాటలా అర్బన్ నియోజకవర్గం మొత్తం సమస్యల వలయం, ప్రజలకు ఉపయోగము రాని సంతోషమే వాళ్ళు చేసిండ్రు. ఇక్కడ 24 కోట్లతోటి మినీ ట్యాంక్ బండ్ కట్టించారు. వైకుంఠ ధామాలు 35 కోట్లతోటి. ఐటీ హబ్ ఇట్స్ నాట్ వర్కింగ్ ఫుల్లీ ఇప్పటిదాకా. ఎందుకంటే ఐటీ హబ్ విషయానికి వస్తే 680 కెపాసిటీ దానికి. అది 8 నెలల క్రితం ప్రారంభించినప్పుడు 345 సిట్టింగ్ కెపాసిటీ, ఇప్పుడు 320కి వచ్చింది. అక్కడ పోయి చూస్తే ఎటువంటి సౌకర్యాలు లేవు. ఏ లీడింగ్ ఐటీ కంపెనీ లేనే లేదు అక్కడ. అవన్నీ కూడా అన్నోటెడ్, పెద్ద నోటెడ్ కాదు. పాపము గణేష్ గుప్తా గారు ఏం చేశారంటే ఐటీఎఫ్ కన్నా ముందు జాబ్ వేళ పెట్టారు. 2000 మంది ఏదో అటెండ్ అయితే సెలెక్ట్ చేసిండ్రు. వాళ్ళకు 12,000 రూపాయలు జీతం ఫిక్స్ చేసి మొదటి 2 నెలలు అయితే జీతాలు ఇవ్వాలి. వాళ్ళు నిరసన తెలిపితే అప్పుడేదో ఇచ్చిండ్రు. ఇది ఐటీఎఫ్ పరిస్థితి. మీరేమో రేవంత్ రెడ్డి అంటున్నారు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి మోడీతో టచ్ లో ఉన్నారు. బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని అంటున్నారు కదా. బీజేపీ కాంగ్రెస్ ఎట్లా ఒకటైతే మేడం? బీఆర్ఎస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏదైతే ఎంఐఎం మధ్యన ఇద్దరికి దోస్తే. నిన్ననే హైదరాబాద్ ఫిరోజ్ ఖాన్ ఒక ముఖ్య నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు, ఓపెన్ గా చెప్పిండు ఎంఐఎంకు సపోర్ట్ చేయాలని వాళ్ళ లీడర్ చెప్పిండట. కాంగ్రెస్ ఎంఐఎం ఏదో ఇది మనకు తెలిసిపోయింది. ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే బాల్క సుమన్ అంటే చాలా ఉదాహరణలు ఉన్నాయి. అరే కాంగ్రెస్ వాళ్ళది మనోళ్ళే, వాళ్ళకు ఏం అనకుండ్రి అని ఒక మాట చెప్పడం జరిగింది. ఎన్నో ప్రూఫ్స్ ఉన్నాయి. ఎక్కడ చెప్పండి? బీఆర్ఎస్ బీజేపీ ఒకటెక్కడ? కామారెడ్డిలో మా ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి గారు ఇద్దరిని బొదపెట్టిండు, ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్. మాకు ఏది దేంతో పొత్తు లేదు. బీజేపీ లోన్, బీజేపీ ఒకటే పోటీ చేస్తూ ఉంది, ఎవరితోటి పొత్తు లేవు మాకు.
బీజేపీ పోటీ చేస్తుంది అంటారు. బీజేపీ మత రాజకీయాలు చేస్తుంది అని అంటున్నారు, హిందుత్వ పార్టీ అని అంటున్నారు. మరి దీనికి ఏం చెప్తారు? మేడం, దీని గురించి మాట్లాడాలంటే డాక్టర్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని రచించినప్పుడు ఈ సెక్యులర్ అనే పదం లేదు దాంట్లో. 1976లో ఇందిరాగాంధీ పీరియడ్లో ఈ సెక్యులర్ అనే పదం జోడించారు. మనకు 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత ఈస్ట్ వెస్ట్ పాకిస్తాన్ డివైడ్ చేసింది. మతపరంగా డివైడ్ అయిన తర్వాత ఇది హిందూ దేశం, పక్కా హిందూ దేశం. ఇది హిందూ దేశము సెక్యులర్ అనే పదం పెట్టి కేవలం ఓట్ బ్యాంక్ కోసం. ఇప్పుడు బీజేపీ మతపరమైన పార్టీ, ఇవాళ సెక్యులర్ పార్టీ నిజంగా చెప్పాలంటే కేవలం ఒక బీజేపీ పార్టీ నిజమైన సెక్యులర్ పార్టీ. ఇది ఇంతకుముందు నేను చెప్పినట్లు స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అందరికీ చెందుతున్నాయి. ఇక్కడ ఏ ఒక్క పార్టీ కోసమని కాదు, లేకుంటే కులాల కోసమని కాదు. సంస్కరణలు 370 ఆర్టికల్ రద్దు కనివిరేరుగా రీతిలో మనం చూసినాం. ఇలా మహిళా మండలకు ఒక వరం, ట్రిపుల్ తలాక్ రద్దు. ఇక సంక్షేమ సంస్కరణలు చూస్తే 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో రాముడు. ఇప్పుడు దాంతో పాటు మీరు ధార్మికంగా ఆధ్యాత్మికంగా కాదు, గత 10 సంవత్సరాల అంతకుముందు 10 సంవత్సరాల యూపీఏ గవర్నమెంట్కు ఈ గవర్నమెంట్ కంపేర్ చేస్తే భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా. యూపీఏ గవర్నమెంట్ 10 సంవత్సరాల్లో 74 ఎయిర్పోర్ట్స్ ఉంటే ఇప్పుడు 150. అంటే వారి పరిపాలన 60 సంవత్సరాలు చేస్తే 74, ఆ తర్వాత 76 యాడ్ అయినాయి 10 ఇయర్స్లో. అదేవిధంగా మెట్రో సర్వీసెస్ 5 స్టేట్లలో ఉండే, ఇవాళ 20 స్టేట్లలో. అదేవిధంగా మెడికల్ కాలేజీలు 384 ఉంటే ఇప్పుడు 700+. ఎయిమ్స్లు 7 ఉంటే ఇప్పుడు 22. అన్ని రంగాలలో కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. రక్షణ రంగంలో కానీ సెక్యూర్, ఇంతకుముందు లెక్క ఉగ్రవాద దాడులు లేవు. కాశ్మీర్లో ముస్లిం సోదరిమణులు చాలా హ్యాపీగా ఉన్నారు. ఫైనాన్షియల్గా ప్రపంచంలో 11వ స్థానం, ఇలా 5వ స్థానం ఉంది. కొద్ది సంవత్సరాలలో 3వ స్థానం మోడీ గ్యారంటీ అని చెప్పింది. ఇవాళ మోడీ గారి మాట నోటి నుండి ఏ మాట వస్తుందో అది 100కు 100% అమలు అవుతుంది. ప్రజలు నమ్ముతా ఉన్నారు. దట్ ఈజ్ మోడీ గ్యారంటీ. ఇప్పుడు అయోధ్య రామ మందిరం అన్నారు. అయోధ్య రామ మందిరం అనేది ఎప్పటి నుంచో కంప్లీట్ చేస్తామని మొన్న చేశారు. అంటే ఇది ఇప్పుడు ఎలక్షన్ స్టంటే అని అందరూ అంటున్నారు. లేదమ్మా, అది కోర్టులో ఉన్న కేసు, అది సుప్రీంకోర్టులో తీర్పు తర్వాత మొదలైంది. తీర్పు అందరం వెయిట్ చేయాలి కదా. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అయోధ్య రామ మందిరం అది ప్రభుత్వంది కాదు. మీరు చెప్పేదే జరిగిందని చెప్తున్నా. ప్రభుత్వం ఒక న్యాయ పైస లేదు, అది ప్రజల సొమ్ముతోటి. నేను కూడా 10 లక్షల రూపాయలు ఇచ్చిన అయోధ్యకు. ఇట్లా ప్రజల డబ్బుతోటే రామాలయం నిర్మాణం అయింది. కేవలం రామ భక్తులని మీ వైపు మలుచుకోనికనే ఇప్పుడు కంప్లీట్ చేశారని. బరాబర్ రామ భక్తులమే. హిందూ దేశంలో పుట్టినందుకు గర్వంగా ఉంది. ముస్లిం ఓట్లు తప్పకుండా వేస్తారు. ఇప్పుడు మహిళా మండలకు, మైనార్టీ మండలకు వాళ్ళకి తెలియదా? వాళ్ళకు ఒక వరం, ట్రిపుల్ తలాక్ రద్దు. వాళ్ళకు కూడా ఇవాళ దేశవ్యాప్తంగా 4 కోట్ల ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టిస్తే మహిళా మండలకు ముఖ్యంగా దాంట్లో 60 లక్షల ఇల్లు మహిళా మండలకి చెందినాయి. 60 lakh హౌసెస్ టు మైనార్టీ లేడీస్. ఎక్కడ చెప్పండి ఎందుకు మద్దతు? ఇవాళ గుజరాత్లో కానీ, యూపీలో కానీ, మధ్యప్రదేశ్లో కానీ భారతీయ జనతా పార్టీకి వాళ్ళు మద్దతు ఇస్తూ ఉన్నారు. ఎక్కడైతే మెజారిటీ మైనార్టీలు ఉన్న దగ్గర కూడా బీజేపీ గెలుస్తూ ఉంది. వాళ్ళకు కావాల్సింది అభివృద్ధి చూస్తూ ఉన్నారు. ఇప్పుడు బీజేపీ అంటేనే కాషాయ పార్టీ. ఒక్కవేళ తెలంగాణలో గనక బీజేపీ పార్టీ వస్తే కాషాయ జెండా కప్పుకుంటేనే మేము బ్రతుకుతాం అనే భావన ప్రజల్లోకి వెళ్తుంది కదా. ఎవ్వరు లేదు, కాషాయం వైపు అందరు ఆకర్షితులు అవుతా ఉన్నారు. మోడీ ప్రభుత్వం చూస్తూ ఉన్నారు, అభివృద్ధి చూస్తున్నారు, డెవలప్మెంట్ చూస్తూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు
370 ఆర్టికల్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తారట. ఉమ్, సిఏని సపోర్ట్ చేయరు, ఎన్ఆర్సీకి సపోర్ట్ చేయరు. బీజేపీ పార్టీ దేశం అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉంటే మోడీ గారు 10 సంవత్సరాలు ఒక లీవ్ తీసుకోకుండా 17-18 గంటలు పనిచేస్తూ ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీ దేశ విచ్ఛిన్నం కోసం పనిచేస్తుందని అప్పుడప్పుడు అనుమానం వస్తూ ఉంటుంది. ఎన్ఆర్సీకి సపోర్ట్ చేయరు. ఇవాళ పాకిస్తాన్లో కానీ, బంగ్లాదేశ్లో కానీ, నేపాల్లో కానీ, బర్మా, ఇతర దేశాల్లో, శ్రీలంకలో ఉన్న భారత్ అంటే సిక్కులు, బౌద్ధులు, పార్సీలు, ముస్లిమ్స్కి ఆల్రెడీ మనం పాకిస్తాన్ ఇచ్చేసినాం, బంగ్లాదేశ్ ఇచ్చేసినాం. వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. అది మన హక్కున చేర్చుకున్నాను. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ అపోజ్ చేస్తారు. ఎందుకంటే అంటే రోహింగ్యాలకు సపోర్ట్ చేస్తారు, రోహింగ్యాల గురించి ఎంకరేజ్ చేస్తారు. ఎక్కడైతే రోహింగ్యాలు కానీ, బోధనలో కూడా డూప్లికేట్ పాస్బుక్లు ఇంతకుముందు కలకలం రేపింది. నిజామాబాద్, జగిత్యాల, ఈడ కూడా జీవన్ రెడ్డి గారు కూడా దీనికి అపోజ్ చేస్తూ ఉన్నారు బహిరంగంగా. ఉత్తమ్ కుమార్ రెడ్డి బహిరంగంగా అపోజ్ చేస్తాను. దేనికి? ఎన్ఆర్సీకి, సిఏకి మేము మళ్ళీ 370 అప్లై చేయడానికి మేము మద్దతు ఇస్తామంటారు. వీళ్ళందరూ కూడా పిఎఫ్ఐకి సపోర్ట్ చేస్తారు. రోహింగ్యాలకు అడ్డగా తయారవుతున్నది ఇది దేశ ద్రోహులకు. ఎందుకంటే అమ్మా ఇలా మోడీ గారి చరిష్మా మనకు తక్కువ తెలుసు. అబ్రాడ్లో ఉన్న మన రిలేటివ్స్ కానీ, మన పిల్లలు కానీ అడిగితే ఎంత గర్వంగా ఫీల్ అవుతారు అక్కడ. ఇదంతా సోషల్ మీడియా మానియా అని అంటున్నారు మోడీది. మొత్తం కళ్ళకు డిజిటల్ కూడా మార్కెటింగ్ కనిపిస్తూనే ఉంది. చెప్పేది మాటలు. ఇంకా మీకు ఏం చెప్పాలా? ఇంతవరకు చెప్పింది నీకు కొన్నే. 450 యూనివర్సిటీ తప్పటి వరకు ఇప్పుడు 1100 యూనివర్సిటీ అయినాయి. 96,000 కిలోమీటర్ నేషనల్ హైవేస్ ఉంటే ఇప్పుడు 1,50,000. అంటే ఇవన్నీ కూడా అందరికి ఉపాధి కూడా కలుగుతుంది. దీంతో ఉపాధి కూడా కలుగుతుంది. ఈ విధంగా వందే భారత్ ట్రైన్స్ కానీ విని బుల్లెట్ ట్రైన్ కూడా చూస్తాం కొద్ది రోజులలోనే. వందే భారత్ కాంగ్రెస్ పీరియడ్లో ట్రైన్ల స్పీడ్ తగ్గుతూ ఉంటుండే. ఎందుకు తగ్గుతుందంటే అవే లైన్లు, అవే పాత టెక్నాలజీ, ట్రైన్లలో ఎటువంటి డెవలప్మెంట్ ఉండకపోతుండే, టెక్నాలజీలో డెవలప్మెంట్ ఉండకపోతుండే. అందుకోసమే స్పీడ్ తగ్గడమే కానీ పెరగలే. ఇప్పుడు వందే భారత్ చూస్తా ఉన్నాం. ఒరిస్సా రైలు ప్రమాదం గురించి ఏం చెప్తారు మరి? అమ్మా చాలా తక్కువ ప్రమాదాలు, అది న్యాచురల్ జరుగుతుంది. దానికి కూడా కుట్ర అని మనకు తెలుసు. దాని వెనుక ఎవరున్నారో కూడా మన అందరికి తెలిసిన విషయం. ద్రోహులు ఉంటారు కొందరు, దేశద్రోహులు. ఒక ముస్లిం ఆయన చేసిన పని అనేది వినికిడిది. దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. తప్పకుండా తప్పు చేసిన వాళ్ళకి పనిష్మెంట్. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్స్ అంటే తప్పు చేసిన వాళ్ళకి అన్నీ ఏదైనా పనిష్మెంట్ జరగాల్సిందే జరుగుతుంది. సో మీరు ట్రస్ట్ పెట్టి ఎన్నో సర్వీసులు చేస్తున్నారు. అండ్ వినాయక చవితి వస్తే కూడా మీ ఇంటి ముందు ఒక పెద్ద క్యూ ఉంటుందంట ఇక్కడ. సో ఏంటది? సంవత్సరంలో వచ్చే అన్ని పండుగలకు కూడా, ముఖ్యంగా వినాయక చవితి నవరాత్రుల గురించి వచ్చిన ప్రతి ఒక్కరికి కాదనకుండా మొన్న 680 మండపాలకు నేను స్పాన్సర్ చేయడం అనేది నేను మా కుటుంబ సభ్యులు చేసుకున్న అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే నిజామాబాద్ నగరంలో నేను పుట్టి పెరిగిన వ్యక్తిని. నా ప్రజలకు సేవ చేసే అవకాశం, భాగ్యం కలిగించినందుకు భగవంతుడికి నేను ఎప్పుడు రుణపడి ఉంటా. అదేవిధంగా దసరా నవరాత్రులలో కూడా 200 పైన పట్టు చీరలు, మండపాలు ఉంటాయి కదమ్మా, పట్టు చీరలు సుమారు 2,500 రూపాయలు పై చిలుకు దాని వాల్యూ తోటి ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ సంవత్సరం మొత్తంలో ఎవరికి ఏది కావాల్సినా నా ట్రస్ట్ ద్వారా నేను 25 సంవత్సరాల నుండి కాదనకుండా సేవ చేస్తున్నందుకే నన్ను గుండెలో పెట్టుకొని గెలిపించారు. ఇక్కడ 42% మైనార్టీ, నిజామాబాద్ అర్బన్ 42% మైనార్టీ ఓట్లు ఉన్నారు. అయినా కానీ పెద్ద మెజారిటీతో నాకు గెలిపించిందంటే ప్రజలు నా సేవల్ని గుర్తించి వాళ్ళ గుండెల్లో పెట్టుకొని గెలిపించారు. కనుక పార్టీతో పాటు నాకు నిజామాబాద్, ఇందూర్ నగర్ ప్రజలే నాకు దేవతలు. నాకు వాళ్ళు దేవుళ్ళు నాకు ఎప్పటికైనా కానీ. తప్పకుండా రాబోయే 5 సంవత్సరాల లోపల నేను వారి రుణం తీర్చుకుంటా. నిజామాబాద్ని అంటే ఇందూరు అంటాం మేము,
ఇందూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకున్నా. మేనిఫెస్టోలో ముఖ్యంగా అది. చిన్న చిన్న చాలా ఉన్నాయి. ఒకవేళ స్మార్ట్ సిటీ అయిన తర్వాత ఆటోమేటిక్ డెవలప్మెంట్ జరుగుతూనే ఉంటుంది. నా గోల్ అది. దాంతోపాటు ఇక్కడ ఒక చారిత్రాత్మక కట్టడం కిల్లా ఉంది, అది కూడా చెప్పడం జరిగింది. మినీ అయోధ్య రామ మందిరంగా. ఇక అనేక ఇవన్నీ తప్పకుండా స్టేట్ గవర్నమెంట్ ఫైట్ చేసి రోడ్లు, డివైడర్లు, ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇన్కంప్లీట్ అయింది, అది కూడా కంప్లీట్ చేసే బాధ్యత నాది. సెంట్రల్ అమృత్ 2 స్కీమ్ కింద ఫండ్స్ కూడా ఆల్రెడీ రిలీజ్ అయి ఉన్నాయి. ఈ ఎంపీ ఎలక్షన్ తర్వాత మొత్తం నా ఫోకస్ అంతా కూడా నియోజకవర్గ అభివృద్ధి గురించే. నిత్యం దానికోసమే పాటుపడతా, ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటా. దాంతోపాటు నియోజకవర్గాన్ని కనీ విని ఎరగని రీతిలో ఈ 5 సంవత్సరాలు మర్చిపోని విధంగా ప్రజలకు నేను సేవ చేసి అభివృద్ధి చేస్తాను, నా ప్రజలకు తెలియజేస్తాను. నిజామాబాద్ ప్రజల కోసం ఇంత బాగా చేస్తున్నారు, అప్పుడప్పుడు మాలాంటి వాళ్ళ కోసం కొంచెం చేయండి సార్. దాని తర్వాత ఫస్ట్ నాకు వీళ్ళ దేవుడు అంతేనా. 2,94,000 ఓట్లు, 1,26,000 మైనార్టీస్. మామూలు విషయం కాదు. అయినా కానీ 15,500 ఓట్ల మెజార్టీతోటి గెలిపించారు. ఇది నా గొప్పతనం ఏం కాదు. నా ప్రజలు, నియోజకవర్గ ప్రజలకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. నేను ఇక్కడున్న ప్రజల కోసం ఇంత ఖర్చు పెడుతున్నా అంటున్నారు కదా, ఒక టెంపుల్ ఏరియాలో ల్యాండ్ కబ్జా చేసిరు, వాటితోనే ఇదంతా చేస్తున్నారు అని అంటున్నారు కదా, మీ పైన ఇట్లా ఆరోపణలు వస్తున్నాయి. పాపం ఆయన చెప్పిన మాట వినే వ్యక్తి, మాజీ ఎమ్మెల్యే బిగాల్ గని గుప్తా. ఆవేశం ఎక్కువ, సంపాదించిన అవినీతి డబ్బుతోటి బాగా ఏం చెప్పాలి, దానికి మదం ఎక్కిన తర్వాత ఏదో మాట్లాడాడు. సవాల్ విసిరిన టెంపుల్ ల్యాండ్ ఇది ఇన్ని ఎకరాలు ఉంది అంటే నేను ఒకటే చెప్పిన, ఒక గజము కూడా నాది ఉంటే నా ఆస్తుల నుండి 25% నా నియోజకవర్గ ప్రజలకు నేను దారాదత్తం చేస్తానని చెప్పిన. దానికి ఒక ప్లేస్ కూడా డిసైడ్ చేసిన, ముఖాముఖి మనం మాట్లాడదామని చెప్తే పాపం పోలీసు వాళ్ళకు పంపించి, అప్పుడు ఎలక్షన్ ఉంది కదా, టెంపుల్కి రానియలే మిమ్మల్ని, నోటీస్ పంపించి పోలీసులతో ఆపించిండు. నోరు జారిండు పాపం ఆయన. నేను దానికి 4, కేవలం 4, ఇంకా చాలా ఉన్నాయి, ఆయన చేసిన పనులు 4 ఇలా టచ్ చేస్తే పాపం పారిపోయింది. ఇక ఒక్క కాదు, టెంపుల్లకు నేను ఇవ్వడమే నా జీవితంలో తెలుసు. నాకు టెంపుల్కే కాదు, నా జీవితంలో ఇప్పటి వరకు నాకు ఇవ్వడమే తప్ప తీసుకునేది తెలియదు. భవిష్యత్తులో కూడా అదేవిధంగా ఎటువంటి కమిషన్లు లేకుండా, ఎటువంటి అవినీతి లేకుండా నియోజకవర్గంలో నేను పని చేస్తా, పని చేపిస్తా అధికారులతో. సమయం పడుతుంది, ఎందుకంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించింది. అవన్నీ కూడా ఒక ట్రాక్ మీదకి రావాలంటే ఇట్స్ టైం. ఫస్ట్ అయితే మేము ఎంపీ ఇక్కడ అరవింద్ ధర్మపురి గారిని పెద్ద మెజార్టీతో గెలిపించుకుంటాం. ఆ తర్వాత కొద్ది నెలల్లోనే కార్పొరేషన్ ఎలక్షన్లు ఉంటాయి, దాంట్లో కూడా ఫుల్ మెజార్టీతోటి గెలుచుకున్న తర్వాత నిజమైన భారతీయ జనతా పార్టీ పరిపాలన ఏ విధంగా ఉంటుందో నిజామాబాద్ నియోజకవర్గ ప్రజలకు మేము చూపెడతాం. ఎండల లక్ష్మీనారాయణ గారు మిమ్మల్ని కొట్టారు అని అన్నారు, అసలు ఎందుకు ఏంటి? ఇగో ప్రతిపక్షాలది ఎప్పుడు గదే. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే మనకు తెలియదు ఏం లేదు రాజకీయం. మా మధ్యన మంచి రిలేషన్షిప్ ఉంది. యాక్చువల్గా నేను రాజకీయాల్లోకి రావడానికి ఆయనే కారణం. ఎందుకంటే అది మర్చిపోవద్దు, గతం మర్చిపోతే ఎవరు కూడా మంచిది కాదు. ఆ తర్వాత అనుకోకుండా మళ్ళీ 18లో ఆయన రావడం జరిగింది. అవన్నీ వేరే విషయాలు అయినా కానీ అటువంటి ఏముంటాయమ్మా, మంచి రిలేషన్ ఉంటుంది. అసలు భారతీయ జనతా పార్టీలో ఇటువంటి తగ్గులు అది కాంగ్రెస్లో ఉంటాయి. వెనుక కొట్టుకుంటారు, ముంగటికి వచ్చి నవ్వుకుంటారు. మాది అసలు లోపల కూడా రిలేషన్షిప్ మంచిగా ఉంటుంది, వెనకాల కూడా మంచిగా, అంతా బాగుంటుంది మాది. అటువంటిది ఏం లేదు, మా మధ్యన మంచి రిలేషన్ ఉంటుంది, ఎప్పటికి ఉంటుంది. నడ్డా గారు ఇంకా సంతోష్ గారు మీ ఇంటికి వచ్చారంట, అంటే ఎందుకు? అంటే వాస్తవంగా చెప్పాలంటే 18లో నాకు టికెట్ రాకపోవడం వల్ల నా కార్యకర్తల ప్రోద్బలంతో నేను నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ విత్డ్రా చేసుకున్నాలని కిషన్ రెడ్డి గారు నాకు ఫోన్ వచ్చిండు 2 రోజుల ముందు.
2 రోజుల ముందు వస్తే పెద్దలను గౌరవించి, ఎందుకంటే పుట్టి పెరిగినప్పటి నుంచి బ్లడ్లో హిందుత్వం, అంతకుమించి ఏం లేదు. ఎందుకంటే 40 సంవత్సరాలు అయిపోయింది. మా ఫాదర్ మదర్ మా ఫ్యామిలీ అంతా కూడా డెడికేటెడ్. వారు వచ్చిన తర్వాత వాళ్ళని గౌరవంగా నేను విడ్రా అయినా. ఆ తర్వాత మామూలుగా అప్పుడు వాళ్ళు తెలంగాణ ఇన్ఛార్జిలో ఉండి సంతోష్జీ నడ్డా గారు వచ్చి మన ఇంట్లో లంచ్ ఆఫర్ చేస్తే రావడం జరిగింది. ఇక్కడ నిజామాబాద్లో తీసుకుంటే ఎన్నో ఏళ్ళ చరిత్ర గల కిల్లా రామాలయం ఇంకా డెవలప్మెంట్కి ఎందుకు నోచుకోలేదు? అంటే అధికారులు ఉన్నారు, గవర్నమెంట్ ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఎందుకు ఇంకా అలానే స్లోగా నడుస్తున్నాయి పనులన్నీ? దాని పక్కనే బుడ్డమ్మ చెరువు అని ఉంటుంది. కిల్లా రామాలయం చుట్టుముట్టు ఇప్పుడు మేజర్గా మైనార్టీస్ ఉన్నారు. దాన్ని మినీ ట్యాంక్ బండ్ చేసిండు గత మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా గారు. ఎందుకోసం చేసిండ్రు మినీ ట్యాంక్ బండ్ అంటే? ఇప్పటికీ ఎటువంటి సౌకర్యాలు పెద్దగా లేవు అక్కడ, అయినా కానీ మైనార్టీల కోసం చేసినట్లే ఉన్నది ఇప్పుడు. అది ఇప్పుడు వెళ్తే సాయంకాలము 90% మైనార్టీస్ ఉంటారు. దీని మీద ఎంట్రన్స్ ఏదైతే కిల్లా రామాలయం ప్రవేశ ద్వారం ఉందో అది శిథిలావస్థలో ఉంది, గూలిపోయేటట్టుంది. దాని గురించి పట్టించుకోలేదు. నా మేనిఫెస్టోలలో మేజర్ అతి ముఖ్యమైనది 3లో ఇది కూడా ఒకటి. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం టూరిజం డిపార్ట్మెంట్ తోటి పెద్ద మొత్తంలో నేను కిల్లా రామాలయానికి ఫండ్స్ తీసుకొచ్చి మినీ అయోధ్య రామ మందిర్గా నిర్మించడానికి నేను ప్రజలకు హామీ ఇచ్చిన, తప్పకుండా అది నెరవేరుస్తాను. ఇక్కడ మన కాంగ్రెస్ గవర్నమెంట్ చూసుకుంటే అన్ని సంఘాల వారికి కార్పొరేషన్స్ ఇచ్చింది కదా, మరి మీ నిజామాబాద్కి ఇవ్వలేదు అంటారా? ఏం చేయలేదు అంటున్నారు. కార్పొరేషన్ అంటే ఇది ఎట్లా ఉంటుందంటే, ఆల్రెడీ ఇది నిజామాబాద్ కార్పొరేషనే చెప్పిన కదా. కార్పొరేషన్ అయినా కానీ అన్ని మొత్తం సమస్యల వలయమేది. ఇక కులాల వారీగా అందరికీ 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ఉన్న డిమాండ్స్ అన్నీ కూడా ఇంతకుముందు స్వర్గీయ తారకరత్న నందమూరి తారకరత్న గారు ఒక రికార్డ్ బ్రేక్ ఉంది ఇండస్ట్రీలో. ఆయన ఒక్క పిక్చర్ రిలీజ్ కాకముందే నంబర్ ఆఫ్ పిక్చర్స్లో బుక్ అయింది ఆయన. దాంట్లో పిక్చర్లన్నీ తయారైన తర్వాత 95% ఫెయిల్యూర్, ఫ్లాప్ కూడా కొన్ని. ఆ విధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 18-20 కార్పొరేషన్లు ఇచ్చిండు. ఒకటే రోజు టకటకటకడ చదివేసిండు. ఇప్పటికీ దేనికి జియో పాస్ కాలేదు, దేనికి ఆఫీసు లేదు, ఒక నామ్స్ లేవు, ఇప్పటికీ దేనికి ₹1 ఫండ్ రిలీజ్ చేయలేదు. ఇంతకుముందు చెప్పిన ఉదాహరణగా ఇవి కూడా ఆ తోనే పడితే అనిపిస్తాయి. ఎందుకంటే ఒకటి డబ్బు లేదంటాడు, ఒకటి గ్యారంటీలు, 400 హామీలు కార్పొరేషన్లకు. కార్పొరేషన్ వ్యవస్థ ఎందుకుంటుందమ్మా? ఆ వర్గ ప్రజలకు ఉపాధి కలగాలని లేదా పేద కుటుంబాలకు వాళ్ళ పిల్లలకు చదువు, వైద్యం, విద్య, ఈ విధంగా ఆ కార్పొరేషన్ ముఖ్య ఉద్దేశం అది. ఆ వర్గం డెవలప్మెంట్ కావాలా, ఉపాధి కావాలా, పనులు కావాలా. నువ్వు ఫండ్స్ లేకుండా కార్పొరేషన్. అందుకే ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత వాళ్ళు ఇచ్చిన అన్ని హామీలతో పాటు కార్పొరేషన్కు మీరు కూడా ఫండ్ రిలీజ్ చేయాలా, కార్పొరేషన్ జియో పాస్ చేయాలా, ఫండ్స్ రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం. సో ఫైనల్గా ఏం చెప్తారు? ఎంపీ ఎలక్షన్స్ అతి చేరువలో ఉన్నాయి, మరి తెలంగాణ ప్రజలకు కానీ మీ నిజామాబాద్ వాళ్ళకి కానీ కానీ విని ఎరుగని రీతిలో తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలవబోతా ఉన్నాం, 12+. అమిత్ షా గారు కూడా చెప్పడం జరిగింది. అన్ని సర్వేలలో కూడా రిపోర్ట్ అదే వస్తూ ఉంది. 12 అంటే మొత్తం రాజకీయ వాతావరణము మారిపోతుంది ఎంపీ ఎలక్షన్ తర్వాత తెలంగాణలో. ఆ తర్వాత వచ్చే స్థానిక ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లు, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు, ఇవన్నిట్లో కూడా భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు గెలుస్తుంది. ఆ తర్వాత ఆ బోన్లో ఎలుక ఉన్నట్లు ఈ కాంగ్రెస్ పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవైపు ఇచ్చిన హామీలు నెరవేర్చాలా, రాజకీయంగా బ్యాక్ స్టార్ట్ అవుతుంది. అది ఏదైనా కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి మా నియోజకవర్గ ప్రజల తరఫున నేను వారికి అడుగుతాం, డిమాండ్ చేస్తాం, పోరాడతాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సో చూశారు కదా,
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఆర్జీ మీడియా. నమస్తే.